చెరువుల పునరుద్ధరణను హైడ్రా యజ్ఞంలా చేస్తోందని హైకోర్టు ప్రశంసించింది. బతుకమ్మ కుంటను చూస్తే ముచ్చటేస్తోందన్నారు జస్టిస్ విజయసేన్ రెడ్డి. మాదాపూర్ తమ్మిడికుంట చెరువు పరిధిలోని 2 ఎకరాలకు సంబంధించిన టీడీఆర్ కేసుపై విచారణలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీఆర్పై ప్రభుత్వం సరైన విధానాన్ని పాటిస్తే చెరువుల అభివృద్ధికి ఆటంకం ఏర్పడదని చెప్పారు. ఆక్రమణలకు గురై చెత్తకుప్పల పిచ్చి మొక్కలతో అటువైపు చూడాలంటే భయంగా ఉన్న బతుకమ్మ కుంటను హైడ్రా చెరువుగా అభివృద్ధి చేసిన తీరు హర్షణీయమన్నారు జస్టిస్ విజయసేన్ రెడ్డి. బతుకమ్మ కుంట సర్వాంగ సుందరంగా మారి ఆ పరిసర ప్రాంతాల ప్రజలకు ఎంతో ఆహ్లాదాన్నిస్తోందన్నారు. బతుకమ్మ కుంట అభివృద్ధి ఆ ప్రాంతానికి వరద ముప్పు తప్పించడమే కాకుండా భూగర్భ జలాలను కూడా పెంచిందన్నారు. హైడ్రాతో గచ్చిబౌలిలోని మల్కం చెరువు కూడా అందంగా మారిందన్నారు విజయసేన్ రెడ్డి. మరింత సమాచారం సదానందం ఫోన్ లైన్ లో అందిస్తారు. సదానందం, హైడ్రాకు హైకోర్టు ప్రశంసలపై అప్డేట్స్ ఏంటి? ఈరోజు హైడ్రా పైన హైకోర్టులో విచారణ జరిగింది. సో హైడ్రా చేస్తున్న పనులను హైకోర్టు ప్రశంసించింది. సో ముఖ్యంగా 2 అంశాలు దీంట్లో. ఒకటి, బతుకమ్మ కుంట చెరువుకు సంబంధించి అక్కడ మొత్తం పిచ్చి మొక్కలు, అలాగే అక్కడికి వెళ్ళాలంటేనే చాలా భయంగా ఉండేది. సో అట్లాంటి ల్యాండ్ అని సేకరించి, అలాగే కోర్టులో కేసుని గెలిచి ఆ ల్యాండ్ అంతా కూడా ప్రైవేట్ వ్యక్తుల నుంచి తీసుకొని ల్యాండ్ కు పూర్తిగా గతంలో ఎలాగైతే చెరువు ఉండదో ఇప్పుడు దానికంటే రెట్టింపు స్థాయిగా ఆహ్లాదం ప్రదేశంగా బతుకమ్మ కుంటను హైడ్రా మార్చింది. సో అక్కడికి పిక్నిక్ స్పాట్ మారింది. సో అక్కడికి వాళ్ళకి ఆహ్లాదంగా కల్పించడం కాకుండా అక్కడ ఉన్న భూగర్భ జలాలను కూడా హైడ్రా పెంచేలా కృషి చేసింది. అలాగే ఆ బతుకమ్మ కుంట చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియాల్లో వర్షం వచ్చినప్పుడు పూర్తిగా ఆ వర్షాన్ని నిలిచింది. కానీ ఇప్పుడు ఆ సమస్య కూడా తీర్చింది. ఆ చుట్టుపక్కల ఉన్న వర్షపు నీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఇండ్లలోకి వెళ్ళారు. కానీ ఇప్పుడు మాత్రం డైరెక్ట్ గా చెరువులోకి వచ్చేలా ఇన్లెట్ తయారు చేశారు. ఆ నుంచి బయటికి వెళ్ళేలాగా అవుట్లెట్ కూడా తయారు చేశారు. సో ఇట్లాంటి పనులు ఒక యజ్ఞంలో హైడ్రా చేయడం మంచి పరిణామం అని తెలిపారు. దీంతో పాటు గచ్చిబౌలిలో ఉన్నటువంటి మరొక మల్కం చెరువు, సో దీన్ని కూడా హైడ్రా సుందరీకరిస్తుంది. సో అక్కడ కూడా మంచి పరిస్థితులు తీసుకొచ్చింది. అక్కడ ఎర్లీ మార్నింగ్ వెళ్లే వాకర్స్ కి గతంలో అటు సైడ్ వెళ్ళాలంటేనే ఇబ్బందులు పడేవాళ్ళు. అక్కడ వచ్చే బ్యాడ్ స్మెల్ కానీ, అలాగే ఆ మల్కం చెరువులోకి చుట్టుపక్కల ఉన్న ఇళ్ల నుంచి వచ్చే డ్రైనేజ్ అంతా కూడా మళ్లించి కేవలం మంచినీరు, వర్షపు నీళ్లు వచ్చేలా చేసింది. దీంతో డైలీ మార్నింగ్ ఈవినింగ్ అక్కడికి వెళ్ళే వాకర్స్ అంతా కూడా అక్కడ ఆహ్లాద వాతావరణం వాళ్ళకి కనిపిస్తుంది అంటూ చెప్పారు. సో ముఖ్యంగా ఈ అన్ని అంశాలు మాదాపూర్ లోని తుమ్మిడికుంట చెరువుకు సంబంధించిన టీడీఆర్, అంటే అక్కడ 2 ఎకరాలకు సంబంధించి గతంలో వేరే వ్యక్తుల పేరు మీద ఉండే, ఇప్పుడు అది హైడ్రా తీసుకుని దాన్ని సుందరీకరిస్తుంది కాబట్టి దానికి టీడీఆర్ ఇవ్వాలంటూ కూడా ఒక పిటిషనర్ హైకోర్టుకి వెళ్ళారు. సో ఈ అంశం పైన విచారణ జరుగుతున్న టైంలో హైడ్రాను హైకోర్టు జస్టిస్ విజయసేన్ రెడ్డి ప్రశంసించారు. సో గవర్నమెంట్ ఎప్పుడైనా కూడా ఎస్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్నటువంటి పేదలకు వాళ్ళ భూమిలో తీసుకుంటున్నప్పుడు వాళ్ళకు పక్కగా టీడీఆర్ ఇస్తే చెరువుల అభివృద్ధి కానీ సుందరీకరణ కానీ తొందరగా జరుగుతుందంటూ కూడా హైడ్రా ఈ రోజు వ్యాఖ్యలు చేసింది. అపర్ణ.